అననీయ సపీరాల గురించి వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే వారు కూడా ఏమండి దేవుని మాట విని, దేవుని వాగ్దానాన్ని విని వారు ఆగిపోయారు. ఎలాగ ఆగిపోయారు? పరిశుద్ధాత్మకు విరోధంగా వారు మాట్లాడారు, పరిశుద్ధాత్మకు వారు అబద్ధం చెప్పారు, అపోస్తులకు అబద్ధం చెప్పారు. అందువలన వారు ఏమైపోయారు అంటే వారి జీవితం ఏమండి అంధకారంలోకి వెళ్ళిపోయింది. మధ్యలోనే వారి యొక్క ఆయుష్ ఆగిపోయింది. ఏమండి నువ్వు ఇస్తూ దేవునికి ఇస్తూ ఆగిపోతే, దేవునికి చెందవలసిన మహిమ నీ ద్వారా మహిమ చెల్లిస్తూ నువ్వు ఆపేస్తే, దేవునికి నువ్వు గణపరిచే విధానం నువ్వు ఆపేస్తే నష్టం. ఈరోజు ఎంతోమంది, కొన్నిసార్లు నేను కూడా వ్యక్తిగతంగా ఏమండి దేవుని దగ్గర అనుభవం నేను పొందాను. ఇస్తూ నేను ఆపేసినప్పుడు నాకు తీవ్రమైన నష్టాలు నెలకొన్నాయి. అప్పుడు నేను అడిగాను, అవును ప్రభువా నిజమే, నీ దగ్గర తీర్మానం తీసుకున్నా, ఈ తీర్మానానికి నేను సాగిపోవాల్సింది, నీకు మాట ఇచ్చి సాగిపోవాల్సింది, ఇప్పుడు నేను ఆగిపోయాను, అందువల్ల నాకు ఈ తీవ్రమైన నష్టం. కనుక మరలా తిరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకొని, లేదు ప్రభువా నష్టమైనా పర్వాలేదు, ఇగో నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను కొనసాగించబడాలి. నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నువ్వు కొనసాగిస్తే నా దేవుడు నీకు ఇచ్చిన మాటను వెనదిరగడు. ఏమి విత్తుతావో ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని విని ఏమండి అననీయ సపీరాల వలె ఏమవుతున్నారు అంటే ఆగిపోయారు. దేవుని స్తుతించి నువ్వు ఆగిపోయావా? దేవునికి ప్రార్థించి నువ్వు ఆగిపోయావా? లేకపోతే నీ ఉపవాస దీక్ష రక్షణకు పొందిన మొదట్లో మనం ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం. పిల్లరా, మనం మానవులం కనుక కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం, దేవుడు మళ్ళీ లేపుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనం తొట్టిపోతూ ఉంటాం, మళ్ళీ దేవుడు తన మాట చేత లేపుతూ ఉంటాడు. మనం అలాగే ఉండాలని దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనల్ని బలపరచడానికి దేవుడు ఇచ్చాడు. నిజంగా ఈ శరీరంలో దేవుడు మనకు ఎంతో అద్భుతమైన శక్తిని ఉంచాడు. ఈ శరీరంలో ఎంత బడలిక వచ్చినా దాన్ని మరలా తిరిగి ఒక యంత్రము వలె పనిచేసే శక్తి బాడీలో దేవుడు ఉంచాడు. అది దేవుని కృప. ఏమండి ఎంత బలహీనలైనా సరే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బలవంతులు అయిపోతాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మన బాడీలో దేవుడు ఏ బడలిక వచ్చినా దాన్ని పర్లా నియంత్రించగలిగిన శక్తి మన బాడీలో దేవుడు ఇచ్చాడు. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, మనకి ఎక్కడ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బకు మనం ఆయింట్మెంట్ రాస్తాం. కానీ ఆ దెబ్బకు ఏ ఆయింట్మెంట్ లేకుండా మీరు అలాగే 3 రోజులు 4 రోజులు ఉంచండి, అది ఆటోమేటిక్గా ఏమవుద్ది? అంటే శరీరములో ఉన్న ఆ ఉనికి ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో దెబ్బలు వస్తూ ఉంటాయి, ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి, మనం పడిపోతూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం. మళ్ళీ తిరిగి దేవుడు రెస్టోర్ చేస్తాడు. ఈ శరీరానికి దేవుడు ఎలా